సీఎం చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇవ్వడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ గుడారిగుంట వద్ద గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసం వద్ద ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఆటోలతో భారీ ఊరేగింపుగా నగర వీధుల్లో ర్యాలీ చేస్తూ శుభం కాపు కళ్యాణ మండపంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మల్లిబాబు, ఆర్టీఓ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నాను, ఆటో డ్రైవర్ సోదరులకి కాకినాడ రూరల్లో 2,396 ఆటో డ్రైవర్లకి ఈవేళ ఈ రుణ సౌకర్యం కలగజేస్తూ ఉన్నాం. సుమారు 3,59,00,000 రూపాయలు ఈవేళ ఆటో డ్రైవర్లకి ఇవ్వబోతూ ఉన్నాం. నేను సగర్వంగా చెప్తా ఉన్నాను, ఆటో డ్రైవర్లకి చెంత మేము ఉన్నాం. కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మహిళలు మన ఇంట్లో పెట్టిన ఆడపడుచులకి ఉచిత బస్సు రవాణా సౌకర్యం కనిపెడితే ఆటో డ్రైవర్లు పట్టు కొట్టేసామని చెప్తా ఉన్నారు. అది చాలా తప్పది. ఎందుకంటే ఆటో డ్రైవర్ల మీద ప్రతి ఊర్లోని అమితమైన అభిమానం, నమ్మకం కలుగుతుంది. ఆట సోదరులు ఎప్పుడు ఆ బస్సు వెళ్తే తీర్థయాత్రకి వేరే యాత్రలు వాడుకున్న మామూలు పౌరులకు వెళ్ళాలంటే ఆ ఊళ్ళో ఉన్న ఆటోలో వెళ్తూ ఉన్నారు. ఒకవేళ అది కూడా సరిపోదంటే ఈవేళ ఆటో డ్రైవర్ సోదరులకి ఈవేళ ఆటో డ్రైవర్ సేవ అనే కార్యక్రమం ద్వారా 2,396 మందికి 3,59,00,000 ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే నిన్న జిఎస్టీ తగ్గించేందుకు మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. నిజంగా మేము అందరం చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఏ మనిషి వచ్చినా తక్షణమే సాయం చేసే విధంగా ఇక్కడ కాకినాడ రోడ్లో పంత నానాజీ గారు కానీ, అలాగే కడకంచెల ప్రభాకర్ గారు కానీ అందరూ కూడా ఎన్డీఏ కుటుంబం తరఫున అందరూ కూడా చాలా పనిచేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి పదంగా, ఎందుకంటే ఒక సంవత్సరంలోనే ఇన్ని చేస్తామంటే మిగతా 4 సంవత్సరాల్లో ఇంకెన్ని చేస్తామో జనానికి అందరూ కూడా తెలుసు. అలాగే తల్లికి వందనం ఇవ్వలేమని చెప్పినందుకు మేము ఒకరికి కాదు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా తల్లికి వందనం మన లోకేష్ గారి దాంట్లో వేయడం జరిగింది. అలాగే ఈ డిఎస్సి మొన్న మీరు చూశారు. ముఖ్యంగా ఆ డిఎస్సి ఆపడానికి వైసీపీ నాయకులు ఎంత కష్టపడ్డారు మీ అందరికి కూడా తెలుసు. కానీ 3 నెలల్లో మనం వచ్చిన వెంటనే అధికారంలోకి రాగానే మాట ఇచ్చిన వెంటనే మన దశమికి అందరికి కూడా ఈ 15,000 చిల్లరే మొత్తం అందరికి కూడా అపాయింట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఎన్డీఏ కూటమి అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కూడా 2 కళ్ళగా పరిగెడుతున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మొన్న జిఎస్టీ రేట్లు అనేది తగ్గడం అనేది మాకు తెలుసుగా మొట్టమొదటిసారి ఆ రేట్లు తగ్గించినందుకు మన ఎన్డీఏ కూటమి నేను మన మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ఉచితంగా బస్ సర్వీస్ అందించాలని చెప్పి మరి మహిళలందరికీ కూడా రాష్ట్రం అంతా ఉచితంగా బస్ సర్వీస్ అందించిన ఘనత మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పి తెలియజేస్తున్నాను. అందువిధంగా అడగకుండానే ఆటో డ్రైవర్లు మరి అందరూ కూడా మహిళలకు ఉచితంగా బస్ సర్వీస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి సర్వీస్ తగ్గుతుందన్న మోటివ్తో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆటో డ్రైవర్లు సమీక్షగా అందరినీ కూడా మరి సంవత్సరానికి ఒక్కొక్క ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ప్రకటించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఒక్కడే కోరుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, కూటమి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మరిన్ని సంవత్సరాల పాటు మరి తెలుగు ప్రజలకి అందుబాటులో కొనసాగాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ నారా లోకేష్ బాబు గారు భావితరాల లీడర్ని కూడా అందరూ ఆశీర్వదించి ఆయన ఐడియాలజీని మనం అందరం గౌరవించి ప్రతి ఒక్కరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో కలిసి అడిగిపోయారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఆటో సోదరులు అందరూ కూడా ఈరోజు పండుగ వాతావరణంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ కొన్నాళ్ళ క్రితం మహిళలందరికీ కూడా మేనిఫెస్టోలో పెట్టిన, సూపర్ 6లో పెట్టిన బస్సు ఉచితం అనే కార్యక్రమాన్ని చేస్తే వెంటనే విపక్షాలు ఏమన్నారంటే బస్సు ఉచితాలు చేసేసారు, ఆటో డ్రైవర్లకు అందరూ కూడా నష్టపోతారని చెప్తే అర్జెంటుగా దాని మీద దృష్టి పెంచి ఆటో వాళ్ళకి ఏ విధంగానూ మేము నష్టపరచం, వాళ్ళు కూడా రూరల్ ఏరియాస్ తిరగాలంటే వాళ్లే అవసరం, మహిళలు ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే వాళ్లే అవసరం అని చెప్పి వాళ్ళకి అర్జెంటుగా కూడా వాళ్ళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏవైతే ఉపాధి ఇన్సెంటివ్స్ ఇవ్వాలో వారికి ఇవ్వడం జరిగిందండి. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా కాకుండా జాతీయ
జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి ఏమి చేయాలో అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు పైన మోడీ గారు. ఆత్మనిర్భర్ భారత్తో భాగంగా జీఎస్టీని భారీ స్థాయిలో తగ్గించి వేళ సామాన్యుడు ఎక్కే బైక్ కానీ, మధ్యతరగతి ఎక్కే కారు కానీ, రైతులు నడిపే ట్రాక్టర్లు కానీ అన్నిటికీ కూడా రేట్లు తగ్గి అందరూ కూడా చాలా సంతోషకరమైన వాతావరణంలో ఇప్పుడు దసరా ఏదైతే వచ్చిందో సంక్రాంతి దాకా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. ఆ పండుగ వాతావరణంలో కూడా అన్ని నిమగ్నమై భారీ స్థాయిలో ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఉత్సవాలు జరుపుకునే స్టేజ్లో మన రాష్ట్రం ఉందని చాలా ప్రగాఢమైన విశ్వాసంతో నేను చెప్పగలుగుతాను. అలాగే మన నియోజకవర్గం వచ్చేటప్పటికి ఎక్కడైనా సరే పిలిస్తే నేను ఉన్నానని ప్రతిదానికి హ్యాండ్ రైజ్ చేస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా నిమిషంలో కూడా ఎమ్మెల్యే గారు అటెండ్ అవుతున్నారు. ఎవరికి కూడా ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నా అని చెప్తున్నారు. అదేవిధంగా కూటమిని కూడా కోఆర్డినేట్ చేసుకుని చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఇంకో 4 సంవత్సరాల పాటు ముందుకెళ్ళాలి. రాబోయే ఇంకో 100 ఏళ్ల పాటు కూటమి బలంగా ఉండాలి, కూటమి ఐక్యత ఉండాలి. ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆ దానికి కట్టుబడి ఉంటూ కూడా కార్యకర్తలతో కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఈ సందర్భంలో ఎస్సీ బీసీ ఎస్టీ లెక్కేస్తే 2,48,000 ఉన్నారు. అందరూ క్యాష్ అన్ని కలిపి 52,000 ఉన్నారు. ఈ రకమైతే ఈనాడు ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం సహకారం చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలన్న భావాలతో అనేక రకరకాల స్కీములు చేస్తూ ఉంది ఈనాడు. అందులో భాగంగానే ఇది ఏదైతే హామీలు ఇచ్చిన హామీలు కూడా అమలుపరుస్తూ ఒక మాట మీరు మనం చేస్తాను. నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆదాయం తగ్గినప్పటికీ ఈనాడు ఆదాయం లేనప్పటికీ కూడా ఇవన్నీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తాను. ఎవరు కూడా గత గవర్నమెంట్లో ఉన్నటువంటి వారు ఈ హామీలు అమలు జరగవని చెప్పేవారు. ఈ హామీలు అమలు జరుగుతూ ఉన్నాయి, జరిగిపోయి 95% వరకు అమలు జరిగినాయి అన్న మాటలన్నీ కూడా జరిగినాయి. ఈ రకంగా ఈ ప్రభుత్వం యొక్క చంద్రబాబు నాయుడు ముందు చూపు, ఒక పక్క డెవలప్మెంట్, రెండు పక్క సంక్షేమం, ఈ మంచి పరిపాలన విధానం ఒకటి. అలాగే మన పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానం, ఆయనకి పాలసీలు, ఆయన విధాన పద్ధతులు అన్నీ కూడా కలిసి వస్తున్నాయి. అలాగే మోడీ గారి నాయకత్వం, వారికి ఆయన సహకారం ఎన్ని కలిపి కూడా, అలాగే లోకేష్ గారు దానికి ఆయనకు ఉన్నటువంటి స్ఫూర్తి ఉన్నాడు. ఏంటంటే ఈ ప్రజలకు న్యాయం చేయాలి భావాలతో పనిచేస్తున్న ప్రభుత్వాలు, పేద వర్గాలకి, బడుగు వర్గాలకి, మనం అన్ని రైతు వర్గాలకి, అన్ని వర్గాలకి న్యాయం చేసే ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మీ అందరూ సహకరిస్తూ ఉండాలి. అలాగే నానాజీ గారు కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు. ఏ కార్యక్రమాన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వస్తున్నారు. నేను కూడా వస్తున్నాను. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కార్యక్రమం, ప్రతి ఒక్కరు కూడా దీనిలో జరుగుతూ ఉంది. మంచి జరుగుతున్నప్పుడు మనందరూ ప్రజలు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఆటో డ్రైవర్లు కూడా గమనించాలి. కానీ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా చేస్తున్న భావాలు కూడా వాళ్ళు రావాలి. అదే స్ఫూర్తితో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆటో డ్రైవర్లకి ఏదైనా ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మాట్లాడితే తప్పకుండా సాల్వ్ చేస్తారు.